ఒకానొకప్పుడు రాంపూర్ అనే ఒక ఊరిలో విశ్వనాథ్, ముఖేష్ అనే ఇద్దరు పక్కపక్క ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. విశ్వనాథ్ గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉండేవారు. ముఖేష్ మాత్రం భీమా ఏజెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ముఖేష్ కి నిత్య, రాజేష్ అనే ఇద్దరు పిల్లలుండేవారు. అతని పిల్లలంటే అతనికి చాలా ఇష్టం. వారికి ఏ పని చెప్పకుండా చాలా గారాబంగా చూసుకుంటూ ఉండేవాడు. అతనికి మొక్కల్ని పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. అందువలన అతని ఇంటి ఎదురుగా ఉన్న తోటలో రకరకాల మొక్కలను పెంచుతూ ఉండేవాడు. విశ్వనాథ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. నేను ఖాళీగా ఉండటం వలన ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు నేను ఇలా బాధపడకుండా ఉండేలాగా ఏదైనా మార్గాన్ని కనుగొనాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఖాళీగా ఉండకుండా మన ఇంటి ఎదురుగా ఒక తోటని తయారు చేసి అన్ని రకాల మొక్కలను తీసుకొచ్చి వాటిని పెంచి అమ్ముతూ ఉంటే నేను ఖాళీగా ఉండకుండా సమయం అంతా మొక్కల దగ్గరే సరిపోతుంది అని అనుకుని అన్ని రకాల మొక్కల్ని తీసుకువచ్చి తన ఇంటి ఎదురు నాటి ఆ మొక్కల్ని పెంచుతూ వాటిని అమ్మటం మొదలు పెడతాడు. అతని దగ్గర రకరకాల మొక్కలు ఉండటం వలన అందరూ ఎక్కువగా మొక్కల్ని కొనుక్కొని వెళ్తూ ఉండేవారు. దాంతో అతను మళ్లీ కొత్త మొక్కల్ని కొనుక్కొచ్చి పెంచుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే తనలాగే విశ్వనాథ్ గారు కూడా అదే సమయానికి మొక్కలకి నీళ్లు పోయడం గమనించి ఆయన తోటలోని మొక్కల్ని చూస్తాడు. ముఖేష్ మొక్కలకి నీళ్లు ఎక్కువగా పోయటం వలన అతని తోటలో మొక్కలు చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ విశ్వనాథ్ గారు తగినంత మోతాదులో మాత్రమే మొక్కలకి నీళ్లు పోయటం వలన ఆ మొక్కలు చూడ్డానికి అంత బాగుండేవి కాదు. నేను ప్రతిరోజు మొక్కలకి ఎక్కువ నీళ్లు పోస్తున్నాను కాబట్టి ఆయన మొక్కల కన్నా నా మొక్కలే చూడ్డానికి చాలా అందంగా ఆకుపచ్చని రంగులో ఉన్నాయి అని అనుకుని మొక్కలకి నీళ్లు పెట్టి లోపలికి వెళ్తాడు. విశ్వనాథ్ గారి దగ్గర ఇద్దరు వ్యక్తులు మొక్కల్ని కొనుక్కుని వెళ్లడం ముఖేష్ చూస్తాడు. మా ఇంటి పక్కన ఉన్న విశ్వనాథ్ గారు మొక్కలను పెంచి అమ్ముతున్నారా? ఆయన తోటలోని మొక్కల కన్నా నా తోటలోని మొక్కలే చూడ్డానికి చాలా బాగుంటాయి. నాకు మొక్కలను పెంచే అలవాటు ఉంది కాబట్టి నేను కూడా భీమాలను కట్టించుకుంటూ ఇంకా అనేక రకాల కొత్త మొక్కలను పెంచి అమ్మితే ఆయన దగ్గర మొక్కల కన్నా నా దగ్గర ఉన్న మొక్కలే చూడ్డానికి బాగుంటాయి కాబట్టి అందరూ నా దగ్గరే మొక్కల్ని కొనుక్కుని వెళ్తారు అని అనుకుని అతను రకరకాల కొత్త మొక్కలను తీసుకువచ్చి తన తోటలో నాటి వాటిని పెంచుతూ విశ్వనాథ్ గారిలాగా అమ్మడం మొదలు పెడతాడు. అతను అనుకున్న విధంగానే విశ్వనాథ్ గారి మొక్కల కన్నా ఇతని దగ్గర ఉన్న మొక్కలు చూడ్డానికి చాలా బాగుండడంతో అందరూ ఇతని దగ్గరే మొక్కలు కొనుక్కుని వెళ్తూ ఉండేవారు. నేననుకున్న విధంగానే ఆయన దగ్గర కన్నా నా దగ్గరకే అందరూ వచ్చి మొక్కల్ని కొనుక్కుంటున్నారు అని సంతోషంగా మొక్కలను అమ్ముతూ ఉండేవాడు. ఏంటి, భీమాలు కట్టించుకుంటూ ముఖేష్ కూడా మొక్కలను పెంచి అమ్ముతున్నాడా? మంచి పని చేస్తున్నాడు. ఈ ఊరిలో నేను తప్ప మొక్కలను పెంచి అమ్మేవారు లేనే లేరు అని అనుకుంటాడు. అలా వారిద్దరి మొక్కల వ్యాపారం బాగానే జరుగుతూ ఉండడం వలన సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి అనుకోకుండా భయంకరమైన గాలి తుఫాను మొదలవుతుంది. అయ్యో, ఈ విపరీతమైన గాలి వర్షానికి నా మొక్కలు ఏమవుతాయో ఏమో, అసలే ఈ మధ్య రకరకాల మొక్కలను కూడా తీసుకొచ్చాను అని తను పెంచుకుంటున్న మొక్కల గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఉదయాన్నే అతను లేచి ముందు మొక్కలను చూడ్డానికి తోటలోకి వెళ్తాడు. ఆ మొక్కలన్నీ పాడైపోయి వేర్లతో సహా బయటికి వచ్చి నేల మీద పడిపోయి ఉంటాయి. ఆ మొక్కలను చూసి అతను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో విశ్వనాథ్ గారు మొక్కల దగ్గరికి రావడం అతను చూస్తాడు. నేను ఆయన ప్రతిరోజు ఒకేసారి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాము. ఆయన మొక్కలు ఎలా ఉన్నాయో ఏమో అని అనుకుని ఆయన మొక్కలను చూడ్డానికి వెళ్తాడు. ఆయన మొక్కలన్నీ చాలా చక్కగా నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఆయన కన్నా నేనే మొక్కలకి ఎక్కువ నీళ్లు పోస్తూ ఉంటాను. అంతేకాక ఆయన పెంచుతూ ఉన్న మొక్కల కన్నా నా దగ్గర ఉన్న మొక్కలే చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ నా మొక్కలు మాత్రం ఎందుకలా పాడైపోయాయి? దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ తన మొక్కల్ని చూసి బాధపడుతూ ఉంటాడు.
నేను పెంచుతున్న మొక్కలు రాత్రి వచ్చిన గాలి తుఫానికి ఏం కాలేదు. వాటిని సరైన విధంగా పెంచడం వల్లనే ఈరోజు బాగున్నాయి అని అనుకుని అన్ని మొక్కలను చూస్తూ ఉంటాడు. ముఖేష్ పెంచుతున్న మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అని ముఖేష్ మొక్కల వైపు చూడగా అన్నీ పాడైపోయి అతను బాధపడుతూ ఉండడం చూస్తాడు. అయ్యో, అతను పెంచుతున్న మొక్కలన్నీ పాడైపోయినందుకు బాధపడుతున్నట్లున్నాడు అని అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి ముఖేష్ దగ్గర మొక్కలు పాడైపోవడంతో అందరూ విశ్వనాథ్ గారి దగ్గరే మొక్కలను కొనుక్కుంటూ ఉంటారు. చాలా రోజులైనా ముఖేష్ కొత్త మొక్కలను తీసుకువచ్చి అమ్మట్లేదెందుకు అని ఆయన అతని దగ్గరికి వెళ్తాడు. అతను కూర్చొని బాధపడుతూ ఉండడం చూస్తాడు. ముఖేష్, మొక్కలు పాడైపోయినందుకు ఇంకా బాధపడుతున్నావా? అవును విశ్వనాథ్ గారు, నా మొక్కలన్నీ వేర్లతో సహా బయటికి వచ్చి పాడైపోయాయి. కానీ మీ మొక్కలన్నీ దృఢంగా మట్టిలో నిలబడి చాలా చక్కగా ఉన్నాయి. ఇదెలా సాధ్యం చెప్పండి? నేను ఎక్కువ నీళ్లు మొక్కలకి పోయకపోయినా వాటి వేర్లకి సరిపడాన్ని నీళ్లు పోసి మొక్కలు దృఢంగా ఉండేలాగా వాటికి ఎరువులను వేస్తూ ఉంటాను. నేనలా మొక్కలకి చేయడం వల్లనే వాటికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలుగుతున్నాయి. మనం మొక్కలకి కావలసినన్ని ఎప్పుడు చేయడం వలన అవి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతాయి. అందుకే మొక్కలన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా పెంచాలి. మీరు బాధపడుతూ ఉండడం వలన ప్రయోజనమేం లేదు. ఈసారి మన ఇద్దరం కలిసి మొక్కల్ని పెంచుదాం. సరే అండి, మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను అని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముఖేష్ బాధపడటం మానేసి కొత్త మొక్కల్ని తీసుకొచ్చి తోటని శుభ్రం చేయడానికి వెళ్తాడు. నేనొక్కడే ఈ తోట శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది. ముఖేష్ కి సహాయం చేయడానికి తన కొడుకు కూతుర్ని పిలుస్తారు. హా, చెప్పండి నాన్న. బాబు, మనం ఈ తోటని శుభ్రం చేసి మళ్ళీ మొక్కల్ని నాటుతాం, సరేనా? నాన్న, మాకీ పని ఎలా చేయాలో తెలీదు, కాబట్టి మీరు పని ఎలా చేయాలో ఏం చేయాలో మాకు చూపిస్తూ ఉంటే మేం కూడా అలా చేస్తాము. సరే బాబు, నేను చేసిన విధంగా మీరు కూడా చేస్తూ ఉండండి అని చెప్పి పని చేయటం చూపిస్తూ ఉంటే పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. విశ్వనాథ్ గారు, మొక్కల గురించి చెప్పిన విధంగానే పిల్లల్ని కూడా కష్టమైన పరిస్థితులైనా ఎదుర్కొనేలా పెంచాలి. అప్పుడే వారు అన్ని పనులు చేయగలుగుతారు. దాని వలన కలిగే కష్టం వలన వాళ్ళకి ఎంతో అనుభవం వస్తుంది. పిల్లలకి మనం ఏ పని చెప్పకుండా కావలసినవన్నీ అందిస్తూ ఉంటే వారు కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని వారు చేయలేరు. అందుకే పిల్లల్ని కూడా కష్టమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా పెంచాలి. ముఖేష్ అప్పటినుంచి విశ్వనాథ్ గారు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని తన తప్పులను తెలుసుకుని వారి పిల్లల్ని కూడా ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే విధంగా పెంచుతూ మొక్కల్ని కూడా సరైన విధంగా పెంచుతూ వాటిని అమ్ముతూ అందరితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మొక్కల్ని మనం పిల్లలు అనుకుంటే మనం వారికి కావలసినవన్నీ తెచ్చిస్తూ ఉంటే వారికి కష్టపడ్డం యొక్క విలువ తెలియకపోవటమే కాక దాని వలన వాళ్ళు తెలుసుకునే చాలా విషయాలు కూడా నేర్చుకోలేరు. మనం వారు అడిగిన దానిని ఇవ్వటానికి బదులుగా ఎలా నడవాలో నేర్పిస్తూ వారు నడవాలనుకున్న మార్గాన్ని అనుసరించే విధంగా వారిని మనం ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో రత్నదీప్, రాణి అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. రత్నదీప్ సొంత హోటల్లో దోసలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అతను దోసలు వేస్తూ ఉండగా తన భార్య వాటిని వచ్చిన వారందరికీ అందిస్తూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేది. రత్నదీప్ దోసలు చాలా రుచికరంగా తయారు చేయడమే కాక చాలా తక్కువ ఖరీదుకే అమ్మడంతో ఆ ఊరి వారందరూ అతని దగ్గరే దోసలను కొనుక్కొని తింటూ ఉండేవారు. అతను చాలా మంచివాడు మరియు ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ తన భార్యకి మాత్రం అత్యాశ. ఆ గ్రామంలో అతను తయారు చేసే కోడిగుడ్డు దోసకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే అతను కోడిగుడ్డు దోస తయారు చేసిన విధంగా ఎవ్వరూ తయారు చేసేవారు కాదు. తక్కువ ఖరీదుకు అమ్మడం వలన అందరూ అతని దగ్గర కోడిగుడ్డు దోస ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉండేవారు. అతను దోసలను చాలా తక్కువ ఖరీదుకి అమ్మడం తన భార్యకి అస్సలు ఇష్టం ఉండేది కాదు.
ఒకరోజు రత్నదీప్ దోసలు వేస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక పెద్దాయన వణుకుతూ కూర్చొని ఉండడం చూస్తాడు. అయ్యో, చూడటానికి వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నాడు, కనీసం ఏమైనా తిన్నాడో లేదో అని అనుకుని అతని దగ్గరికి వెళ్తాడు. పెద్దాయన, ఇక్కడేం చేస్తున్నావు? బాబు, నడవడానికి ఓపిక లేక కాసేపు ఆగి వెళ్దామని ఇక్కడ కూర్చున్నాను బాబు. పెద్దాయన, నిన్ను చూస్తే ఏం తినకుండా బయలుదేరినట్లున్నావు. నాతో పాటు రా, నా హోటల్ పక్కనే ఉంది, ఏమైనా తిని వెళ్దావు గాని. కానీ నా దగ్గర డబ్బులు లేవు బాబు. నాకు డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్దాయన, హోటల్ నాదే, నాతో పాటు రా చాలు అని చెప్పి ఆ పెద్దాయన్ని తనతో పాటు హోటల్కి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. అతను వేడివేడిగా దోసలను వేసి తన భార్యకి ఇచ్చి అతనికి ఇవ్వమని చెప్తాడు. తన భర్త అలా చేయడం ఆమెకి ఇష్టం లేకపోయినా అతనిచ్చిన దోసలను తీసుకువెళ్లి పెద్దాయనకి ఇస్తుంది. ఆ పెద్దాయన చాలా ఆకలితో ఉండడం వలన ఆమె ఇచ్చిన దోసలను త్వరగా తీసుకుని తింటూ ఉంటాడు. పెద్దాయన దోసలు తినడం అవ్వడం చూసి రత్నదీప్ ఆయనకి మంచినీళ్ళు తీసుకొని వస్తాడు. ఆకలిగా ఉన్న నాకు నీ వల్లనే నా ఆకలి తీరింది, అందుకు బదులుగా నీకు నేను నా దగ్గర ఉన్న చిన్న బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నాను. అయ్యో పెద్దాయన, నాకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా సంతోషం కోసం తీసుకో బాబు అని చెప్పి ఆ పెద్దాయన దోసలు వేసే ఒక పెనాన్ని తీసి అతనికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన వెళ్ళటం చూసి రాణి తన భర్త దగ్గరికి వస్తుంది. ఏవండి, మీరు అందరికన్నా దోసలను చాలా తక్కువ ఖరీదుకి అమ్ముతున్నారు, అంతేకాక ఇలా ఇటువైపుగా పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే వారిని పిలిచి మరీ డబ్బులు తీసుకోకుండా దోసలు ఇవ్వడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఈ దోసల అమ్మగా చివరికి మనకి ఏమి మిగలట్లేదు. ఇప్పుడు మనం ఏం తినడానికి కూడా లేకుండా కష్టపడట్లేదు కదా, ఉన్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేస్తూ సంతోషంగా ఉండాలి. ఆమె తన భర్త మాటలు విని కోపంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అబ్బా, నేను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త సహాయం అంటూ ఇలాగే చేస్తూ ఉంటారు. నేనే ఆయనకి తెలియకుండా దోసల ఖరీదును పెంచి అమ్మితేనే అందరికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకుని మరుసటి రోజు నుంచి తన భర్తకి తెలియకుండా దోసల ఖరీదును పెంచుతుంది. మామూలు దోశ 15 రూపాయలు, కోడిగుడ్డు దోశ 25 రూపాయలు అని హోటల్కి వచ్చిన వారందరికీ చెప్తుంది. అమ్మా, మీ హోటల్లో దోశలు బాగా తయారు చేయటమే కాక తక్కువ ఖరీదుకు అమ్ముతున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం. మీరేమో ఇలా ఒక్కసారిగా ఇంత ఖరీదు పెంచితే ఎలా? మీకిష్టమైతే దోశలు తినండి, లేకపోతే లేదు. మా ఆయన తయారు చేసిన విధంగా దోశలను ఎవరైనా తయారు చేస్తే వాళ్ళ దగ్గరికే వెళ్లి దోశలను తీసుకోండి, అక్కడే తినండి అని ఆమె కఠినంగా మాట్లాడినా ఖరీదు పెంచినా సరే అందరూ అతను తయారు చేసే విధంగా ఎవరూ తయారు చేయలేరని ఆ హోటల్లోనే దోశలు కొనుక్కుంటూ ఉండేవారు. కొన్ని రోజులకే చాలా డబ్బులు మిగలడంతో రాణి సంతోషపడుతుంది. నేను దోశల ఖరీదు ఇంకా పెంచినా కూడా అందరూ మా హోటల్లోనే దోశలను తీసుకుని తింటూ ఉంటారు, కాబట్టి ఈ రోజు నుంచి దోశల ఖరీదుని ఎక్కువ చెయ్యాలి. ఈ రోజు నుంచి కోడిగుడ్డు దోశ 50 రూపాయలు, మామూలు దోశ 25 రూపాయలు అని హోటల్కి వచ్చిన వారందరితో చెప్తుంది. అమ్మా, మీ హోటల్లో దోశలు ఎంత రుచిగా ఉన్నా ఇంత ఖరీదు పెంచితే మేము ఎలా కొనుక్కోగలుగుతాము? మీకు ఇష్టమైతే మా హోటల్లో దోశలు తినండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గర్వంగా సమాధానం చెప్పడంతో అతను అక్కడి నుంచి ఆమె ముందే ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళిపోతాడు. అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అప్పటి నుంచి అందరూ వాళ్ళ హోటల్కి రావడమే మానేశారు. రాణి, ఏమైంది? కొన్ని రోజుల నుంచి మన హోటల్కి ఎవరు రావట్లేదు. మన హోటల్లో తయారు చేసిన విధంగా ఎవరు దోశలను తయారు చేయలేరండి, కాబట్టి ఎప్పటికైనా అందరూ మన హోటల్కి రాక తప్పదు. నా భార్య యొక్క అత్యాశ గురించి నాకు తెలిసిందే. హోటల్కి వచ్చే వారిని ఏమైనా అని ఉంటుంది,
లేకపోతే నాకు తెలియకుండా దోశల ఖరీదేమైనా పెంచి అమ్ముతూ ఉండొచ్చా అని అనుకొని అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అలా చాలా రోజులు గడిచినా తన హోటల్కి ఎవరూ రాకుండా తన ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్తూ ఉండేవాడు. నేను అత్యాశతో దోశల ఖరీదు మరీ ఎక్కువ పెంచటం వల్లనే అందరూ మా హోటల్కి రావటమే మానేసి ఎదురుగుండా ఉన్న హోటల్కి వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఆమె బాధపడుతూ ఉండడం తన భర్త చూసి ఆమె దగ్గరికి వస్తాడు. ఇప్పటికైనా నిజం చెప్పు, హోటల్కి ఎందుకని ఎవరు రావట్లేదు అని అడగడంతో తన భర్తకి జరిగిందంతా చెప్పి బాధపడుతుంది. నీ అత్యాశ వలన ఏం జరిగిందో చూసావు కదా, ఇప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం ఎప్పటిలాగే దోశల ఖరీదు తక్కువకే అమ్మితే మళ్ళీ అందరూ మన హోటల్కే వస్తారు. నేను ఇంకెప్పుడు ఇలా చేయనండి, మీకు నచ్చిన విధంగా చేయండి. రత్నదీప్ మరుసటి రోజు నుంచే దోశలు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. ఒక దోశ కేవలం 10 రూపాయలు, కోడిగుడ్డు దోశ 15 రూపాయలు. రండి బాబు రండి అని అతను గట్టిగా కేకలు పెడుతూ ఉండడం వలన అటువైపుగా వెళ్లే అందరూ మళ్లీ దోశలు తక్కువ ఖరీదు చేయటం విని మళ్లీ తన హోటల్కే వస్తారు. అలా కొన్ని రోజులకే చాలా ఎక్కువ మంది హోటల్కి వస్తూ ఉండడంతో దోశలు వేయటం ఆలస్యమవుతుందని మరో దోశల పెనం కొందామని అనుకుంటాడు. ఒకరోజు ఆ పెద్దాయన ఇచ్చిన దోశల పెనం ఉండాలి కదా అని లోపలికి వెళ్ళి అతనిచ్చిన దోశల పెనం తీసుకువచ్చి దోశను వేసి పక్కన పెట్టగానే ఒక దోశ చాలా దోశలు అవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేం మాయా, రాణి రాణి ఒకసారి ఇలా రా. చెప్పండి ఏమైంది? ఇలా చూడు అని చెప్పి ఆమె ముందు ఒక దోశ వేసి తీసి పక్కన పెట్టగానే చాలా దోశలు అవ్వటం చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇదేం మాయండి, ఒక దోశ వేస్తే చాలా దోశలుగా మారుతున్నాయి. ఆ రోజు ఆ పెద్దయిన దోశల పెనం ఇవ్వటం నువ్వు కూడా చూసావు కదా, ఆ దోశల పెనమే ఇది. ఆ రోజు అతనికి దోశలు వేసి ఇచ్చినందుకు నా మీద కోప్పడ్డావు కదా, ఇదంతా మీరందరిలాగా అతనికి కూడా దోశలను వేసి ఇవ్వడం వల్లనే జరిగిందండి. ఆ రోజు నుంచి కోడిగుడ్డు దోశలను కూడా చాలా తక్కువ ఖరీదుకి అమ్ముతూ మిగిలినవి పెద్దవాళ్ళకి ఉచితంగా పంచి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.